US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు కోసం ఆనాడు నిర్మించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి వాటం 1405 అడుగులతో 17 టీఎంసీలో నిర్మించిన ఈ నిజాం సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకుంది. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టులో 4 టీఎంసీలకే పరిమితమైంది. చూసుకోవచ్చు నిజాం సాగర్ ఆయకట్టు పరివాహక ప్రాంత రైతాంగం కూడా పూర్తిగా వర్షాకాలం ప్రారంభమైంది. రైతాంగం పూర్తిగా వరి నాళ్ళు వేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. వర్షాలు పడితే ప్రాజెక్టు నిండితేనే ఈ నిజాం సాగర్ ద్వారా ఏదైతే ఆయకట్టుందో ఆ ఆయకట్టు రైతాంగం పూర్తిగా వరి నాట్లు వేసుకునేందుకు పూర్తిగా సిద్ధమవుతారు. కానీ నిజాం సాగర్ ప్రాజెక్టు గత ఏడాది వర్షాకాలం మొత్తం 40 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. ఆ 40 టీఎంసీ నీరు రాగా 25 టీఎంసీలు మంజీరా గోదావరి నది పాలైంది. అయితే ప్రస్తుతం నిజాం సాగర్కు 4 టీఎంసీల నీటితోనే సామర్థ్యం ఉంది. నిజాం సాగర్ చివరి ఆయకట్టు ప్రాంతం కూడా పూర్తిగా ఏదైతే గుత్పా అలీ సాగర్లతో స్థిరీకరించారు. దీనికి అందరికి సంబంధించి ఆధునీకరించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆ గుత్పా అలీ సాగర్ నీటి ద్వారానే ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములు పొలాలు పండుతున్న పరిస్థితి అయితే నెలకొంది. నిజాం సాగర్ ఆయకట్టు ఏదైతే ఉందో నిజామాబాద్ వరకు నిజాం సాగర్ ఆయకట్టుకు సంబంధించిన సాగునీరు అందించేందుకు ప్రస్తుతం ప్రణాళిక అయితే చేస్తున్నారు. ప్రాజెక్టులో డెడ్ స్టోరీకి చేరుకోవడంతో వర్షాలు పడితేనే ఈ ప్రాంతానికి పూర్తిగా ఈ రైతాంగానికి నీరు అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం 4 టీఎంసీల నీరు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత దారుణంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. గత ఏడాది 6 టీఎంసీల నీరు ఈ సమయానికి ఉండి ఈసారి 4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నిజాం సాగర్ ఆయకట్టు ఏదైతే నిజాం సాగర్ పైభాగాన సింగూరు ప్రాజెక్టు నిర్మించారు. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 543 అడుగులతో 29 టీఎంసీలో నిర్మించారు. దీనికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉన్న ఏదైతే సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టు నిండితే నిజాం సాగర్ ప్రాజెక్టులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పూర్తిగా నిజామాబాద్ జిల్లాకు వరప్రధానిగా ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు మొత్తంగా మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే సింగూరు ప్రాజెక్టు నిండిన తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్టు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నాయి. పూర్తిగా నిజాం సాగర్ ఆయకట్టు ప్రాంత రైతాంగం పూర్తిగా దీనిపైనే ఆధారపడ్డారు. కాబట్టి ఈసారి త్వరగా వర్షాలు కురవాలని రైతాంగం కూడా వేడుకున్న పరిస్థితి. గత ఏడాది జూలై మాసంలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు నిండింది. ఈసారి కూడా ఇప్పుడు జూన్ 11, 12 తేదీలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పటివరకు చుక్క నీరు రాకపోవడం దీనివల్ల రైతాంగం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయంగా కొలిసే నిజాం సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం ఈ ప్రాంత ప్రజలు రైతాంగం పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ ప్రాజెక్టుకి ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు వల్ల నిజామాబాద్ జిల్లాకు ఎంతో పేరుండే అప్పుడు ఉన్న సమయంలో భారీగా వరదలు వస్తున్న సమయంలో భారీగా నీరు వస్తున్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం గత ఏడాది వర్షాలు అత్యధికంగా కురిసినప్పటికీ కూడా ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం డెడ్ స్టోరేజ్ చేరుకుని 4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వర్షాలు తొందరగా పడితే ఈ ప్రాంత ప్రాజెక్టు సంబంధించిన రైతాంగం ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతాంగం పూర్తిగా పంటలు త్వరగా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. భారీగా వర్షాలు కురిసి ఈ నిజాం సాగర్ ప్రాజెక్టుకు నీరు వస్తే తప్ప మా పంటలు పండాయని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరీకి చేరుకున్న సమయంలో రైతాంగం కోరుతుంది ఏంటంటే వర్షాలు తొందరగా పడవాలి. మా ప్రాంతంలో నార్లు పోసుకున్నాము, ఇప్పటికే నార్లు పోసుకున్న నేపథ్యంలో భారీగా మా 4 టీఎంసీల నీరు ఇడిస్తే మా పంటలు పండించుకునే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వర్షాలు పడితే తప్ప మేము పైకి ముఖం పెట్టుకొని చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వర్షాలు కురిస్తే మా ప్రాంత ప్రజలు రైతాంగం వరి వేసుకునే అవకాశం ఉంది. లేదా ఈ 4 టీఎంసీల నీటిని విడుదల చేస్తే మా పంటలకు సరిపోయే విధంగా ఉంటుందని చెప్పి రైతాంగం కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. నాజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.